హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వీణా రాఘవ. మీకు ఈరోజు థాలీ ఏమేమి చేశానో చూపించబోతున్నాను. జొన్న రొట్టె విత్ గుమ్మడికాయ కర్రీ, రోటి పచ్చడి, సమ్ సాలడ్స్ అండ్ బ్రౌన్ రైస్. మొదటగా గుమ్మడికాయల్ని తరిగి పెట్టుకొని వాటికి తగినంత ఉప్పు, కారము, పసుపు, కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం మగ్గాక కూరగాయలు, కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేసి కావాల్సిన పొడులు యాడ్ చేసుకోవాలి. పల్లీల పొడి, నువ్వుల పొడి యాడ్ చేశాను నేను. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. నెక్స్ట్ జొన్న రొట్టెలకు కొంచెం పిండి తీసుకొని తగినంత వేడి నీళ్ళు పోసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఎంత మంచిగా మృదువుగా కలుపుకుంటే రొట్టె అంత మంచిగా వస్తుంది. రౌండ్గా బాల్ లాగా చేసుకొని పొడి పిండిని వేసుకుంటూ రెండు చేతులను వాడుతూ చేస్తూ ఉండాలి. ఇలా రెండు చేతులతో చేయడం వల్లనే రొట్టె చాలా మృదువుగా వస్తుంది, ఫ్లఫీగా కూడా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ 100 సబ్స్క్రైబర్స్. మీ ఎంకరేజ్మెంట్ వల్ల ఇలా మంచిగా ముందుకు గ్రోత్ రావాలని కోరుకుంటున్నాను ఛానల్కి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు కోరిన నెక్స్ట్ రెసిపీస్ నేను చేసి చూపిస్తాను రాబోయే ఫెస్టివల్కి అనుకూలంగా. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ మీ. ఇలా చేసుకున్నాక రొట్టెని తీసుకొని రెండు చేతులు వాడుతూ పెంచు పైన వేసి, అలా రెండు చేతులు వాడుతూ పెంచు పైన వేయాలి, లేకపోతే రొట్టె చినిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా వేసాక ఒక తడిగుడ్డతో వాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఇప్పుడు రొట్టె చాలా మృదువుగా, ఫ్లఫీగా ఇలా తయారవుతుంది. ఫైనల్లీ thank you for subscribing. Share with your friends and family.